One of the main purposes with which the Lord raised up CFC in India భారతదేశంలో సిఎఫ్సి సంఘాలను దేవుడు లేవనెత్తడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే is to make clear the message of the new covenant. క్రొత్త నిబంధన సందేశం ఏంటో వివరించాలని దేవుడి ఉద్దేశం. The various aspects of the new covenant. క్రొత్త నిబంధనలో ఉన్న పలు అంశాలు that was established by Jesus 2000 years ago on the day of Pentecost. పెంతెకోస్తు దినాన 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు వేటినైతే స్థాపించారో వాటిని వివరించాలని. But the devil has prevented many Christians from seeing it. కానీ వాటిని చూడకుండా సైతాను ఎంతో మంది క్రైస్తవులు వాటిని చూడకుండా నిరోధించగలిగాడు. So I want to tell you a story from America in the 19th century, nearly 150 years ago. 150 సంవత్సరాల క్రితం 19వ శతాబ్దంలో అమెరికాలో జరిగిన ఒక సంఘటన నేను చెప్తాను మీకు. About 200-300 years ago, a lot of Americans went to Africa. A lot of Africans were brought to America as slaves. 200-300 సంవత్సరాల క్రితం అనేక మంది ఆఫ్రికన్లు అమెరికా దేశానికి బానిసలుగా తీసుకొని రాబడ్డారు. They were made to work in the fields. పొలాల్లో వాళ్ళ చేత పనులు చేయించుకున్నారు. And every generation was slaves to the white masters. ఆ విధంగా తరతరాలుగా శ్వేత జాతీయులకి నల్ల జాతీయులు బానిసలుగా తయారవుతూ వచ్చారు. Then about 150 years ago, a God-fearing president called Abraham Lincoln became president in America. 150 సంవత్సరాల క్రితం ఎంతో దైవభక్తి కలిగిన అబ్రహాం లింకన్ అనే ఒక వ్యక్తి అమెరికాకు దేశాధ్యక్షుడయ్యాడు. He proclaimed a law that all the slaves are freed from now onwards. అతను ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అదేంటంటే బానిసలుగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు స్వతంత్రులుగా అయ్యారు. They are American citizens just like anybody else. కాబట్టి అమెరికాలో వేరే వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు కూడా అమెరికా దేశస్తులే, పౌరులే. But there was no television or radio or there for people to know about it. కానీ ఆ రోజుల్లో టెలివిజన్లు రేడియోలు లేవు అందరికీ తెలియటానికి. There may have been some type of newspapers, but the slaves could not read it and they were not aware of it. బహుశా ఆ రోజుల్లో కొన్ని వార్తాపత్రికలు ఉండేవేమో, కానీ ఆ నల్ల జాతీయులకు చదువు రాదు కాబట్టి వాళ్ళకి ఆ విషయం కూడా తెలియలేదు. So some decision taken by the president and the government, people will not know about it unless it is published in the newspaper. కాబట్టి ప్రభుత్వంలో ఒక దేశాధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకుంటే అది వార్తాపత్రికల్లో కానీ పలు విధాలుగా వస్తే గానీ ప్రజలకు తెలుస్తుంది. So all the slave masters knew that this new rule has come that these slaves have to be set free immediately. కాబట్టి బానిసలను ఎవరైతే కలిగినారో యజమానులకు తెలుసు వీళ్ళనందరినీ విడుదల చేయాలని, స్వతంత్రం వచ్చిందని. But do you think those slave masters told the slaves about this good news that now you are free? కానీ ఇప్పుడు మీరు స్వతంత్రులే అని ఆ యజమానులు ఆ బానిసలకు చెప్పుంటారని మీరు అనుకుంటున్నారా? Definitely not. వాళ్ళు చెప్పుండరు. Because they don't want them to be free. ఎందుకంటే వాళ్ళకి విడుదల రావటం వీళ్ళకి ఇష్టం లేదు. So for so many years those people remained ignorant that their freedom was proclaimed by the president. కాబట్టి ఆ దేశాధ్యక్షుడు వాళ్ళకి స్వతంత్రం ఇచ్చిన ఆ విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి అనేక సంవత్సరాలు ఇంకా బానిసలుగా కొనసాగుతూ వచ్చారు. And so they remained as slaves and their children remained as slaves. కాబట్టి వాళ్ళు బానిసలుగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు బానిసలుగా ఉన్నారు. Because they were ignorant. ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి. If they had known the truth would have set them free. ఒకవేళ వాళ్ళకి సత్యం తెలుసుంటే ఆ సత్యం వాళ్ళని స్వతంత్రులుగా చేసి ఉండేది. But no slave master wants the slaves to know that freedom has been proclaimed for the whole country. కానీ ఏ యజమానుడు కూడా దేశం నుండి స్వతంత్రం బానిసలకు వచ్చిందని ఆ విషయాన్ని చెప్పలేదు వాళ్ళు. That's a picture. కాబట్టి ఇది ఒక సాదృశ్యం of how on the day of Pentecost the Holy Spirit came and introduced the new covenant. కాబట్టి పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు వచ్చి క్రొత్త నిబంధనను స్థాపించాడు 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం. Saying now grace has come to earth. ఈ భూమి మీదకి ఇప్పుడు కృప వచ్చింది. You know there was no grace before Jesus came. మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభు రాకడకు మునుపు కృప అనేది లేదు. There was only law. కేవలం ధర్మశాస్త్రం ఉండేది. See John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే we read there in John chapter 1 and verse 17. యోహాను 1:17 మనం చూసినట్లయితే that
the law came through Moses, but grace came through Jesus Christ. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. So there was no grace before Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందు కృప లేదు. We hear about grace, grace, grace now, but there was no grace before the day of Pentecost. ఇప్పుడైతే మనం కృప కృప అని వింటున్నాం, కానీ పెంతెకొస్తు కంటే ముందు కృప అనేది లేదు. On the day of Pentecost, the Spirit of grace was poured upon people. పెంతెకొస్తు దినాన కృప ఆత్మ ప్రజల మీదకు కుమ్మరించబడింది. See, there was a prophecy about that in Zechariah. జకర్యా గ్రంథంలో దాని గురించిన ఒక ప్రవచనం ఉంది. In chapter 12, జకర్యా 12 in verse 10. జకర్యా 12:10. I'll pour out on the inhabitants of Jerusalem the spirit of grace. దావీదు సంతతి వారి మీద యెరూషలేము నివాసుల మీద కరుణను ఉందించు ఆత్మను. And they will look on me whom they have pierced. కాబట్టి తన కుమారుని విషయమై దుఃఖించినట్లు వారు నన్ను చూచుదురు. They will look upon me whom they have pierced. కాబట్టి వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. So that happened on the day of Pentecost. పెంతెకొస్తు దినాన జరిగింది. The spirit of grace was poured so that people could see Jesus who was pierced for their sin. కరుణ గల ఆత్మ పెంతెకొస్తు దినాన కుమ్మరించబడింది. కాబట్టి ఎవరినైతే వాళ్ళు పొడిచారో ఆ ప్రభువుని చూడగలిగారు. And the purpose was, దాని ఉద్దేశం ఏంటంటే Romans 6:14, రోమా 6:14, that when grace comes upon them, వారి మీదకి కృప వచ్చినప్పుడు they will not only be forgiven, but sin will not rule over them after that. కేవలం వాళ్ళు క్షమించబడిన వారిగా మాత్రమే ఉండరు, కానీ కృపకే గాని ధర్మశాస్త్రం కింద వాళ్ళు ఉండరు. పాపం వాళ్ళ మీద ప్రభుత్వం చేయదు. All the slaves of sin can be free. కాబట్టి పాపానికి ఎవరైతే బానిసలుగా ఉన్నారో వాళ్ళందరూ విడుదల పొందుతారు. Like in America, this was proclaimed on the day of Pentecost. అమెరికాలో ఏ విధంగా ప్రకటించబడినట్లు పెంతెకొస్తు దినాన ఆత్మీయంగా ప్రకటించబడింది. Do you think the slave master Satan wants all the slaves to know that? కానీ బానిసలకు యజమాని అయిన సైతాను అందరికీ ఇది తెలియజేయాలని అనుకుంటాడా? Jesus said, everyone who commits sin is a slave of sin. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. See John chapter 8. యోహాను 8 చూడండి. We saw that earlier today. ఇంతకు ముందు మనం చూసాం ఈ రోజు. That everyone, verse John 8 యోహాను 8 and verse 34, everyone who commits sin is the slave of sin. పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడు. Verse 36, but if the Son of God makes you free, you'll really be free. 36 వచనం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినాడు, మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. So anyone sitting here who's a slave of sin is committing sin is a slave of sin. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా పాపము చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు పాపమునకు దాసులు. What does it mean to be a slave? మరి దాసుడు అంటే ఏంటి? బానిస అంటే. See, if a man has a slave, ఒక వ్యక్తికి ఒక దాసుడు ఉన్నట్లయితే బానిస. One Roman centurion once told Jesus like this. ఒక రోమా శతాధిపతి ప్రభువుతో ఈ విధంగా చెప్పారు, when I tell a soldier to come, he comes. ఒక సైనికుడు నేను రమ్మంటే వస్తాడు, when I tell him to go, he goes. వెళ్ళు అంటే వెళ్తాడు. That's a slave. అదే బానిస అంటే. You tell a slave, come here. బానిసతో ఇలా రా అంటే వస్తాడు. He has to drop everything and come. ఆ చేసేదంతా విడిచిపెట్టి రావాలి. He says go. వెళ్ళు అంటే he'll go. వెళ్ళిపోతాడు. The slave cannot question. ఒక బానిస ప్రశ్నించలేడు. So when Satan says, you can find out how slaves are. కాబట్టి బానిసలు ఎలా ఉంటారో చూడండి. Some situation comes up, ఒక పరిస్థితి వస్తుంది, and Satan says, సైతాన్ ఈ విధంగా చెప్తాడు, be angry. కోపపడు అని చెప్తాడు. The slave becomes angry immediately. ఆ బానిసకి వెంటనే కోపం వచ్చేస్తుంది. Or another situations, ఇంకొక Satan says, you lust after that girl over there. అక్కడున్న అమ్మాయి వెళ్ళ మోహపు చూపులు చూడు అని చెప్తాడు. And he will lust after her. ఈ వ్యక్తి చూస్తూ ఉంటాడు. Or now go to the computer or your phone and look at that pornography. ఇప్పుడు నువ్వు కంప్యూటర్లో కానీ ఫోన్ దగ్గర కానీ వెళ్ళి ఆ భూత బొమ్మలు చూడు అంటాడు. And the slave does it. ఆ బానిస చూస్తాడు. He cannot question. ప్రశ్నించలేడు. He's a slave. ఒక బానిస. As soon as Satan says, he has to obey. సైతాన్ చెప్పిన వెంటనే ఇదే చూపిస్తాడు ఆ వ్యక్తి. If he resists something, he'll still after some time he'll obey. ఒకవేళ ఏదో కొంచెం నిరోధించిన తర్వాత చూస్తాడు. You know how sometimes you hesitate to get angry, but after some time you get angry. కొన్నిసార్లు ఏదో కోపపడటానికి మనం ఆలోచిస్తూ ఉంటాం, కొన్నిసార్లు కోపపడతాం. Because the master says, come on, obey me. ఎందుకంటే యజమానుడు అంటూ ఉంటాడు, నాకు విధేయత చూపించు. Or you may resist that pornography for some time. లేకపోతే ఆ భూత బొమ్మలు చూడటం కొంచెం నిరోధించుకోవచ్చు నువ్వు. Then the devil says, ఆ తర్వాత సైతాన్ చెప్తాడు, obey me. నాకు విధేయత చూపించు. So, but in the new covenant we can be free. కానీ క్రొత్త నిబంధనలో మనకు విడుదల ఉంది.